సండే అంటే నేను నాన్ వెజ్ అండి. అసలు మటనో, చికెనో, నాటుకోడో, చేపలో ఏదో ఒకటి ఉంటేనే మనకు నోట్లో ముద్ద దిగదు. అంత ఇష్టమండి ఎవ్వరికైనా నాన్ వెజ్ అంటే కదా! కానీ ఈరోజు సండే మా ఇంట్లో చికెన్ లేదండి. ఎందుకంటే మా హస్బెండ్ బయటికెళ్ళారు. ఈవినింగ్ వరకు రారు. చికెన్ తెచ్చేవాళ్ళు కూడా ఎవ్వరు లేరని చెప్పేసి ఇంట్లో 3 ఎగ్స్ ఉండే. టకటక ఆ ఎగ్ కర్రీ చేసినండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసా. ఆయిల్ హీట్ అయ్యాక 3 గుడ్లు కొట్టిపోసి ఇట్లా పొడిగా చేసుకోవాలండి. అంత పొడిగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది కూర, టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ పొడి అయిపోయిన తర్వాత ఈ పొడిని అంతా పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డ వేయాలండి. ఉల్లిగడ్డ బాగా వేగడానికి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా బ్రౌన్ కలర్ వస్తుందండి. ఎందుకంటే కొంచెం మూత పెట్టి వేయించే వరకు అది చాలా టైం పడుతుంది. కొంచెం ఉప్పు వేసినాం అనుకోండి కొంచెం తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. కడాయి ఏంది ఎప్పుడు ఇదే పెడతారు, వేరే కడాయి కొనుక్కోవచ్చు కదా అని చాలామంది అడుగుతారు. కానీ కొన్ని కడాయిలల్లో కూర వండితే టేస్ట్ అలాగా ఉంటుందండి. అదో మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఉల్లిగడ్డ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కరివేపాకు, అల్లిమెల్లిగడ్డ, పసుపు వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మనము గుడ్డు పొడి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా అందులో వేసి గుడ్డు పొడి కూడా అందులో వేసి మనకి ఏంటంటే గుడ్డుకు అంత కారం పడుతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ముందే నీళ్లు పోసి గుడ్లు వేస్తే నీసు వాసన వస్తుంది. గుడ్డు అసలే స్మెల్ అండి. ఇలా మనము ఈ కారం దాంట్లోనే ఈ గుడ్డు వేసినాం అనుకో కొంచెం గుడ్డు కూడా కారం బాగా పట్టి మంచిగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ అలా కలుపుతూనే ఉండండి. బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి. ఎక్కువ పోయొద్దండి, చాలా లూజ్గా అయిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ చాలు. ఇదంతా బాగా ఉప్పు కారం పడుతుంది కదా, తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి. బాగా నూనె తేలేంత వరకు ఉంచి తర్వాత చూడండి ఎంతో రుచికరమైన గుడ్డు కర్రీ అండి. ఈ కర్రీ అంటే మా పిల్లలకి ఎందుకు అండి చాలా అంటే చాలా ఇష్టం. ఉడకబెట్టి చేస్తా అంటే అస్సలు తినరు. ఇలా చేస్తే వాళ్ళకు తినడానికి చాలా టేస్ట్గా అనిపిస్తుందేమో. ఎప్పుడు ఇలాగనే చేయమంటారు కర్రీ. కానీ ఈ కర్రీ చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ, అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ అండి. కొంచెం ఇట్లా ఎసరు ఉంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. గట్టిగా ఉంటే కొంచెం మళ్ళీ అది పొడి కూర అయిపోతుంది, చపాతీలకు బాగుంటుంది. ఇలా అయితే అన్నిటికీ బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎగ్స్ ఇంట్లో ఉంటే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత రుచిగా వచ్చింది కదా. నాకైతే ఈ ఎగ్స్ కర్రీ చాలా అంటే చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. నచ్చితే లైక్ చేయండి.